కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా వేల ఎకరాల్లో పంట పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బద్వేల్ వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. కాసినాయన మండలంలోని చిన్నాయపల్లి, కోడిగుడ్లపాడు గ్రామాల్లో నష్టపోయిన ఉల్లి రైతులను కలిసిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. లక్షల్లో అప్పులు చేసి పంటలు వేసుకున్న వర్షం వల్ల అన్ని పంటలు నీటిపాలయ్యాయన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా ఇన్సూరెన్స్ చెల్లింపులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేదంటే వైసీపీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా మీకు సంబంధించిన వ్యవసాయ పరంగా సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి మినుము, తర్వాత పత్తి, తర్వాత వచ్చేసి మొక్కజొన్న, ఇవన్నీ మీరు ఈ దెబ్బతిన్నవన్నీ మెంతా తుఫాను వల్ల దెబ్బతిన్నవన్నీ తక్షణమే మీరు వాళ్ళకు నష్టపరిహారము. అవునవును, అదే 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 మొత్తము మీరు రిపోర్ట్ రాసి మీ వంతు మీరు పంపండి. ప్రతిపక్షంగా మా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంతు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4-5 రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంటలు దెబ్బతినడం జరిగింది. మినుము అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మిరప అయితేనేమి, ఉల్లి అయితేనేమి, వరి అయితేనేమి వేలాది ఎకరాల్లో దెబ్బతినడం జరిగింది. ప్రతి ఎకరాకు ఉల్లి అయితే 40 నుండి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉరికి అయితే 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మినుము అయితే 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మొక్కజొన్నకు అయితే 20 నుండి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసము పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. చిన్నాయపల్లి గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ దరిదాపుల్లో ఆనియన్ అయితే, కృష్ణాపురం ఉల్లి అయితే దాదాపు 500 ఎకరాలు దెబ్బతినడం జరిగింది. మంచు తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయినాము. ఎకరానికి 60 వేల రూపాయలు ఖర్చు వచ్చినది. ఈనాడు ఎకరాకు 2,000 కూడా వచ్చే స్థితిలో లేము. రైతులు ఆత్మహత్య తప్ప ఇతరము వేరే మార్గాలు లేకుండా పోయినది. మా ఊరిలో దాదాపు 350 ఎకరము ఉల్లి సాగు, మిరప 150 ఎకరాలు మిరప సాగు, 100-150 ఎకరాలు పత్తి సాగు, ఒక 30-40 ఎకరాలు మినుము సాగు. మొత్తం ప్రతి ఒక్క పంట కూడా పూర్తిగా నష్టపోయినాము. అందువలన ఈ గవర్నమెంట్ ప్రభుత్వము మాకు తక్షణమే సహాయం అందించాలి.